బెల్లం పాకంతో చేసే అన్ని లడ్డుల్లో నాకు చాలా నచ్చింది ప్యాలలుండలు. సో, మేమెలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వాటర్‌లో తగినంత బెల్లం ఏసుకొని అది పక్కన పెట్టేసేసుకోండి. అది కరిగాక మొత్తం కరగాల్సిన అవసరం లేదు. కొంచెం కరిగితే చాలు. ఇప్పుడు పెద్ద కడాయి తీసుకోండి. కడాయి కొంచెం వేడిగా అవ్వంగానే ఈ బెల్లం వాటర్ అండ్ బెల్లం దాంట్లో ఏసేసి కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉండండి. అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి. బెల్లం పాకం రెడీ అయిందా లేదా అని మనకెలా అర్థమవుతుందంటే, ఆ వేడిగా ఉన్న బెల్లం పాకంని వాటర్‌లో కొంచెంగా పోసుకోండి. పోసుకున్న తర్వాత అది గట్టిగా అయిందనుకోండి, బెల్లం పాకం రెడీ అయినట్టు. అయినా మీకు అర్థం కావట్లే అంటే ఇంకో విధానం ఏంటి అంటే, ఆ బెల్లం పాకంని వాటర్‌లో ఏసిన తర్వాత, ఆ వాటర్‌లో ఉన్నది తీసుకొని అది పీట మీద కొడితే టక్కని సౌండ్ రావాలి. అలా వచ్చిందంటే బెల్లం పాకం రెడీ అయిపోయినట్టు. ఈ బెల్లం పాకంలో ప్యాలాలో ఏసేసుకొని బాగా కలిపేయండి. ఇప్పుడు ఈ మిక్స్చర్‌ని మొత్తము నూనె రాసిన పీట మీద ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టేసుకోండి. లేకపోతే గనుక చూరలాగా అయిపోతుంది. సో, అంతే మన ప్యాలలుండలు రెడీ. నేను పెట్టిన అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డులో మీకు ఏ లడ్డు నచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ గైస్. టోడ్లు.